హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది మన అనంతపూర్లోని పామిడి దగ్గర ఉన్న పెన్నా నది. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చిన వర్షాలకి కాస్త నీరైతే వస్తున్నాయి. ఇందులో పెద్దగా లోతు లేకపోవడం వల్ల పిల్లలను పిలుచుకొని వచ్చానమాట, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. హాయ్, చూడండి నా బిడ్డ బాగా ఎంజాయ్ చేస్తుంది, నా మీద నీళ్లు కానీ జల్లుతుంది. అదేవిధంగా ఇక్కడ వెనకాల చూస్తుంటే నీళ్ళు ఎక్కువ లోతు ఉన్నాయి. ముందరైతే ఇక్కడ స్టార్టింగ్ అవుట్ ఎక్కువ లోతు లేవు నీళ్ళు. సో నా బిడ్డని బాగా ఎంజాయ్ చేయడానికి పిలుచుకొచ్చాను అనమాట. సో తను కూడా బాగానే ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నాను. తను అలా నీళ్ళలో నడుచుకుంటూ ముందరికి వెనక్కి వెళ్ళి చూస్తోంది. అక్కడైతే 2 రకాలు వస్తుంది నది, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ప్రవహిస్తున్నాయి. సో ఇక్కడైతే మనకి చేపలు కూడా పడుతున్నారు. ఆయన అయితే వల వేశాడు, అక్కడ ఎన్నొచ్చాయో మరి. అలాగే ఇక్కడ పక్కన చూసుకుంటే ఇక్కడ వీళ్ళు కూడా మామూలుగా పడుతున్నారు. సో వీళ్ళకి బాగానే వచ్చాయనుకున్నాను. ఇంకా వెయిట్ చేస్తున్నారు, మరి పడ్డాయో లేదో తెలియదు. చూడాలి, మనం కానీ వెయిట్ చేయాలి. ఒకవేళ దొరికితే మనం కానీ లైవ్లో చూడొచ్చు. ఏం రాలేదు దీంట్లో, గ్యాలానికి అయితే ఏవి పడలేదు. అక్కడ ఆయన అయితే వలలో బాగానే వచ్చాయి చేపలు, పిలిచారు చూడమని. సో ఇది సెకండ్ టైం వేశారంట. ఫస్ట్ టైం వేసిన వల్ల మళ్ళీ ఇంకోసారి కానీ వేశారు. సో అందులో నుంచి బయటకు తీస్తున్నారు చేపలైతే. ఓకే, పర్వాలేదు, బాగానే పడ్డాయి. అంత పెద్దగా లేవు, మరి అంత చిన్నగా కూడా లేవు. ఓకే, కాకపోతే ఇక్కడే లోకల్లో సేల్ చేసేస్తారంట ఈయన టోటల్ అన్నీ. దాని ఒలా తీసుకొని వస్తుండగానే అడుగుతారంట ఎన్ని గంటలకి ఏమి అని చెప్తే ఆయన టైమింగ్ చెప్పి అప్పుడు రండి ఇస్తాను అంటాడంట. ఆయన చెప్పడం అయితే ముందరికి నీళ్ళు అయితే బాగా లోతుగా ఉన్నాయి, అందుకని చెప్పేసి పిల్లల్ని అక్కడికి పంపొద్దండి అన్నారు. సో ఈయనకు వచ్చేసి బాగానే పడ్డాయండి చేపలు. మరి ఫస్ట్ టైం వల వేసినప్పుడు బాగానే ఉన్నాయన్నారు, సెకండ్ టైం కూడా బాగానే వచ్చాయి. అది కూడా ఇంకా బతికే ఉన్నాయి చేపలు. కాస్త గుంత తీసి అందులో నీళ్ళు వదిలి దాంట్లోకి వేస్తున్నారు, అవి చనిపోకూడదు, బాగా ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి. ఓకే, ఇది కానీ బాగానే ఉంది ఈ పద్ధతి, చేపల్ని ఫ్రెష్గా ఉంచడానికి. చేపలను అయితే ఫ్రెష్గా ఉండడానికైతే ఈ పద్ధతి వాడుతున్నాడు ఈయన. ఓకే, మనకైతే ఇక్కడ గాలానికి చేపలు దొరికాయి, వాళ్ళు బకెట్లో అయితే పెట్టారు. నా బిడ్డని తీసుకొని వచ్చాను ఇక్కడికి చూడమని. తను కూడా ఇక్కడ గుంత తోగాడు, అందులో నీళ్ళు రాగానే అందులోకి ఒకటి వదిలాడు. సో వీళ్ళకి 2 చేపలు పడ్డాయి అన్నమాట. నైస్. అలాగే దాన్ని కూడా వీడియో తీశాను లైవ్లో, వాళ్ళు వదిలిండేది. సో ఇక్కడ దాకా వీడియో చూశారంటే మీకు నచ్చే ఉంటుంది, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే నా బిడ్డకు చేతికి ఇచ్చారు ఆయన. సో మా వైఫ్ కూడా చూశారనమాట, పెద్దదే పడింది. ఓకే, నైస్ అన్నారు. ఇంకా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ.